తొలగించే కుట్రకు వైసీపీ పాల్పడుతోందని ఈ విషయంపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు మంత్రి దేవినేని ఉమా అన్నారు. బీజేపీ కేసీఆర్తో చేతులు కలిపి జగన్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నెల్లూరు సభలో జగన్ భాష జుగుప్సాకరంగా ఉందని దేవినేని అన్నారు. ఇదే పెద్ద మనిషి నిజంగా కొనసాగితే అధికారంలో ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరు తనకు ఓటు వేయరో తెలుసుకొని ఓటర్ లిస్టు నుంచి వారి పేర్లను తీయించేందుకు ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న పనులను చూస్తూ ఉంటే వారు ఓట్లు రేపొద్దున వేయరు అని అనుకుంటే ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి మనుషులను కూడా బహుశా చంపించేస్తాడేమో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. గ్రామాలను కూడా బహుశా తగలబెట్టిచ్చేస్తాడేమో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ పెద్ద మనిషి పరిపాలన నిజంగా చూస్తూ ఉంటే పూర్వకాలంలో కథలు వినేవాళ్ళం. రాక్షసుల పాలన, బకాసురుడి పరిపాలన, నరకాసురుడి పరిపాలన, ఇటువంటి పరిపాలన వినేవాళ్ళం కథలు. ఇవాళ అక్షరాల నారాసుని పరిపాలన ఇవాళ చూస్తూ ఉన్నాం మన రాష్ట్రంలో. 57 నెలలు కూడా నిండని మా ప్రభుత్వాన్ని పట్టుకొని ఇవాళ ఇష్టారాజ్యంగా బంగాళాఖాతంలో పడేస్తాం, చెప్పులేయండి, కాళ్ళలో పట్టుకోండి, చొక్కాలు పట్టుకోండి, దుర్మార్గులు రాక్షసులు అని నోటికొచ్చినట్టు అద్దు అదుపు లేకుండా పదవి వ్యామోహంతో పదవి రాలేదనే దుగ్ధతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి వాడే భాష అభ్యంతకరం. సమాజంలో ఎవరో కూడా ఒప్పుకోలేని భాష, మాట్లాడకూడని భాషను కూడా అతను పదవి పిచ్చతో మాట్లాడుతాడు.